Okay, good morning children. Third chapter ఎంజైమ్లు కంటిన్యూషన్. ఓకే, ఇలాంటి క్లాస్లో మరి ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాల గురించి తెలుసుకున్నాం. ఓకే, మరి ఏ కారకాలు ఎంజైమ్ యొక్క క్రియాశీలతను ప్రభావితం చేస్తారో తెలుసుకున్నాం. ఇందులో ఇంకా మిగతా వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాలు. ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాలు. మరి ఏ కారకాలు ఎంజైమ్ యొక్క చర్యాశీలతను ప్రభావితం చేస్తాయో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్నటి క్లాస్లో ఎంజైమ్ యొక్క చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాలు ముఖ్యంగా ఉష్ణోగ్రత, అదేవిధంగా pH, అదేవిధంగా అదస్థ పదార్థ గాఢత, అదేవిధంగా నిర్దిష్ట రసాయనాలు బంధితం కావడం. ఓకే, ఈ 4 కారకాలు ముఖ్యంగా ఎంజైమ్ యొక్క చర్యను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా నేను క్లాస్లో ఉష్ణోగ్రత గురించి, ఓకే, యుక్తతమ ఉష్ణోగ్రత గురించి తెలుసుకోవడం జరిగింది. ఉష్ణోగ్రత తగ్గిన, అదేవిధంగా pH తగ్గిన ఎంజైమ్ మొత్తం క్రియారహితంగా మారిపోతాయని తెలుసుకున్నాం. ఒకవేళ ఉష్ణోగ్రత అనేది యుక్తతమ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా పెరిగితే ఎంజైమ్లు మొత్తం నశించిపోతాయని మనం తెలుసుకోవడం జరిగింది. మరి అదస్థ పదార్థం యొక్క గాఢత గురించి కూడా తెలుసుకోవడం జరిగింది నిన్న. అదస్థ పదార్థం యొక్క గాఢత పెరిగితే ఎంజైమ్ యొక్క చర్యాశీలత అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఎంజైమ్ యొక్క చర్యాశీలత గరిష్ట అవధికి చేరుకుంటుందో తర్వాత మళ్ళీ ఆ ఎంజైమ్ యొక్క వేగంలో ఎలాంటి పెరుగుదల ఉండదు. ఎందుకంటే మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఎంజైమ్ యొక్క అణువులు అదస్థ పదార్థం యొక్క అణువుల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఎంజైమ్లన్నీ కూడా సంతృప్తం చెందిన తర్వాత అదనపు అదస్థ పదార్థ అణువులతో బంధితం కావడానికి సరైనటువంటి స్వేచ్ఛ ఎంజైమ్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. మరి అదేవిధంగా మైఖేలీస్ మెంటన్ స్థిరాంకం Km గురించి మనం తెలుసుకోవడం జరిగింది. గరిష్ట చర్యా వేగంలో సగం జరగడానికి కావలసినటువంటి అదస్థ పదార్థం యొక్క గాఢతను ఏమంటామంటే మైఖేలీస్ మెంటన్ స్థిరాంకంగా చెప్పుకోవచ్చు. ఇది నిన్నటి క్లాస్లో మనకు అయిపోయింది. మరి ఇక్కడ ఎంజైమ్లు ముఖ్యంగా కొన్ని రకాల నిర్దిష్టమైనటువంటి రసాయనాలకు సున్నితత్వాన్ని ప్రదర్శిస్తాయి. మరి ఎంజైమ్లు మరి నిర్దిష్టమైనటువంటి రసాయనాలకు మరి ఏ విధంగా సున్నితత్వాన్ని కలిగి ఉంటాయో మనం చూసినట్లయితే ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి నిర్దిష్ట రసాయనాలు ఎంజైమ్తో బంధితం కావడం వల్ల ఎంజైమ్ చర్యా వేగం అనేది, ఎంజైమ్ యొక్క క్రియాశీలత అనేది తగ్గిపోతుంది. ఓకే, అలాంటి రసాయన పదార్థాలు మనం ఇక్కడ ఏమంటామంటే నిరోధకాలని, ఈ మొత్తం ప్రక్రియను ఏమంటామంటే నిరోధకత అంటాం. నిరోధకత అని అలాంటి వాటిని మనం నిరోధకాలు అంటాం, నిరోధకత. మరి అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ముఖ్యంగా నిరోధం అంటాం. అలాంటి కెమికల్స్ ఏమంటాం అంటే నిరోధం అంటే ముఖ్యంగా కొన్ని రకాల నిర్దిష్ట రసాయన పదార్థాలు ఎంజైమ్కు బంధితం కావడం వల్ల ఎంజైమ్ యొక్క చర్యాశీలత అనేది తగ్గుతుంది.
అలాంటి నిర్దిష్ట రసాయనాలు మనం ఇక్కడ ఏమంటామంటే నిరోధం అంటాం. ఈ మొత్తం ప్రక్రియ ఏమంటామంటే నిరోధకత అంటాం. మరి నిరోధకత మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి పోటీ పడే నిరోధకత, ఒకటి కాంపిటేటివ్, ఒకటి పోటీ పడే నిరోధకత, ఇంకోటి పోటీ పడని నిరోధకత, పోటీ పడే నిరోధకత. తర్వాత ఫీడ్బ్యాక్ నిరోధకత, అని ఈ విధంగా మనకు మూడు రకాలుగా ఉంటుంది నిరోధకత. పోటీ పడే నిరోధకత, పోటీ పడని నిరోధకత, ఫీడ్బ్యాక్ నిరోధకత. మరి ఇక్కడ ముఖ్యంగా మరి పోటీ పడే నిరోధకత చూసినట్లయితే మరి ఈ నిరోధకం యొక్క అణు నిర్మాణం అనేది అదస్థ పదార్థం యొక్క అణు నిర్మాణానికి చాలా దగ్గర పోలికగా ఉంటుంది. ఈ పోటీ పడే నిరోధకతలో ముఖ్యంగా నిరోధం యొక్క అణు నిర్మాణం, నిరోధం యొక్క అణు నిర్మాణం అంతా కూడా అదస్థ పదార్థం యొక్క అణు నిర్మాణానికి దగ్గరగా ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఈ నిరోధం అదస్థ పదార్థంతో పోటీ పడుతుంది. ఎక్కడ అంటే ముఖ్యంగా ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం వద్ద ఈ నిరోధం అనేది అదస్థ పదార్థంతో పోటీ పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే అదస్థ పదార్థం అనేది ఎంజైమ్తో బంధితం కాదు. దానివల్ల ఎంజైమ్ యొక్క చర్య మొత్తం తగ్గిపోతుంది. ఇలాంటి నిరోధకతను మనం ఏమంటామంటే పోటీ పడే నిరోధకతగా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా నిరోధం యొక్క అణు నిర్మాణం, అదస్థ పదార్థం యొక్క అణు నిర్మాణం రెండు ఒకే విధంగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే నిరోధం అదస్థ పదార్థంతో పోటీ పడుతుంది. ఎక్కడ అంటే ముఖ్యంగా ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం వద్ద. దానివల్ల అదస్థ పదార్థం అనేది ఎంజైమ్తో బంధితం కాదు. దానివల్ల ఎంజైమ్ యొక్క చర్య మొత్తం తగ్గిపోతుంది. అలాంటి నిరోధకతను మనం పోటీ పడే నిరోధకతగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఇక్కడ సక్సినిక్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ యొక్క చర్య నిరోధకత ఏ విధంగా ఉంటుందో మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సక్సినిక్ డిహైడ్రోజినేజ్ చర్య నిరోధకత ముఖ్యంగా ఎట్లా జరుగుతుంది? ముఖ్యంగా మాలోనేట్ యొక్క అణు నిర్మాణం అదస్థ పదార్థమైనటువంటి సక్సినేట్ సక్సినిక్ డిహైడ్రోజినేజ్ అనే చర్య నిరోధకత ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా మరి మాలోనేట్ అనే నిరోధం వల్ల ఈ సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ యొక్క చర్య మొత్తం నియంత్రించబడుతుంది, తగ్గిపోతుంది. ఎట్లా అంటే ఇక్కడ మాలోనేట్ అనేది ఇక్కడ నిరోధం, సక్సినేట్ అనేది అదస్థ పదార్థం. ఈ మాలోనేట్ యొక్క అణు నిర్మాణం అదస్థ పదార్థమైనటువంటి సక్సినేట్ యొక్క అణు నిర్మాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఈ మాలోనేట్ అనేది ఈ యొక్క ఎంజైమ్ చర్యను నియంత్రిస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే అదస్థ పదార్థం యొక్క నిర్మాణం, నిరోధం యొక్క నిర్మాణం రెండు కూడా సమానంగా ఉన్నట్లయితే, ఒకే రకంగా ఉన్నట్లయితే అప్పుడు ఎంజైమ్ యొక్క చర్య తగ్గిపోతుంది. మరి పోటీ పడే నిరోధకత అంటే ఏంటి? మరి ఇక్కడ ముఖ్యంగా పోటీ పడే నిరోధకతలో నిరోధం అదస్థ పదార్థంతో నిర్మాణంలో సారూప్యతంగా ఉండదు. అంటే అదస్థ పదార్థానికి నిరోధంకు ఎలాంటి సారూప్యత ఉండదు, నిర్మాణం పరంగా ఎలాంటి సారూప్యత ఉండదు. అయినప్పటికీ కూడా ఇక్కడ నిరోధం అనేది ముఖ్యంగా క్రియాశీల స్థానం వద్ద కాకుండా వేరే స్థానం వద్ద ఒక సంక్లిష్టాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ సంక్లిష్టం ఏంటంటే
ఎంజైమ్ నిరోధం సంక్లిష్టం. ఎంజైమ్ నిరోధం సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. ఎంజైమ్ నిరోధం సంక్లిష్టం. ఈ ఎంజైమ్ నిరోధం సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ అంటే క్రియాశీల స్థానం దగ్గర, అంటే ఎంజైమ్ పైన ఉండే క్రియాశీల స్థానం వద్ద కాకుండా వేరొక స్థానం వద్ద ఈ నిరోధం అనేది ఎంజైమ్ నిరోధం సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. దానివల్ల ఎంజైమ్ యొక్క గోళాకార స్వరూపం అనేది మారిపోతుంది. దానివల్ల ఎంజైమ్ యొక్క చర్యాశీలత మొత్తం తగ్గిపోతుంది. ఇలాంటి నిరోధకాలు మనం పోటీ పడని నిరోధకాలుగా, దీన్ని పోటీ పడని నిరోధకత అంటాం. ముఖ్యంగా అన్ని లోహ అయాన్లు ఈ పోటీ పడని నిరోధకతకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మన లోహ అయాన్లు ఏంటి? మరి అన్ని లోహ అయాన్లు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి ఏ లోహ అయాన్లు చూసినట్లయితే మరి అన్ని రకాల లోహ అయాన్లు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. లోహ అయాన్లు ముఖ్యంగా కాపర్, మెర్క్యూరీ అండ్ సిల్వర్. ఈ మూడు లోహ అయాన్లు ముఖ్యంగా పోటీ పడని నిరోధకతకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాపర్, మెర్క్యూరీ, సిల్వర్ ఈ లోహ అయాన్లు పోటీ పడని నిరోధకతకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి చివరగా ఫీడ్బ్యాక్ నిరోధకత అంటే ఏమిటి చూసినట్లయితే మరి ఫీడ్బ్యాక్ నిరోధకతలో ముఖ్యంగా ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక చర్యలో ఉండే అంత్య ఉత్పన్నం, ముఖ్యంగా ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక చర్యలోని అంత్య ఉత్పన్నం అనేది మొదటి చర్యలో ఉండే ఎంజైమ్ను నియంత్రిస్తుంది. అంటే జీవక్రియ నియంత్రణలో భాగంగా ఎంజైమ్ ఉత్ప్రేరక చర్యా విధానంలోని అంత్య ఉత్పన్నం మొదటి చర్యలో ఉండే ఎంజైమ్ను నియంత్రిస్తుంది. అంటే జీవక్రియ నియంత్రణలో భాగంగా జీవక్రియ నియంత్రణలో భాగంగా వరుసగా గొలుసులలాగా జరిగే ఎంజైమ్ చర్య యొక్క అంత్య ఉత్పన్నం జీవక్రియ నియంత్రణలో భాగంగా మొదటి చర్యలో ఉండే ఎంజైమ్ను నియంత్రిస్తుంది. ఇది మనం ఫీడ్బ్యాక్ నిరోధకతగా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా వరుసగా గొలుసులలాగా జరిగే ఎంజైమ్ చర్యలలో ఉండేటటువంటి అంత్య ఉత్పన్నం జీవక్రియలోని హోమియోస్టాటిస్ నియంత్రణలో భాగంగా, హోమియోస్టాటిస్ నియంత్రణ అంటే బ్యాలెన్సింగ్, ఈక్విలిబ్రియం అంటే సమతాస్థితికి రావడం. అంటే వరుసగా గొలుసులలాగా జరిగే ఎంజైమ్ ఉత్ప్రేరక చర్యలోని అంత్య ఉత్పన్నం, ఇవన్నీ వరుసగా గొలుసులాగా జరుగుతాయి. మరి వరుసగా గొలుసులలాగా జరిగే ఎంజైమ్ ఉత్ప్రేరక చర్యలో ఉండే అంత్య ఉత్పన్నం జీవక్రియలోని హోమియోస్టాటిస్ నియంత్రణలో భాగంగా మొదటి చర్యలో ఉండే ఎంజైమ్ను నియంత్రిస్తుంది. అంటే అంత్య ఉత్పన్నం అనేది మొదటి చర్యలో ఉండే ఎంజైమ్ను నియంత్రిస్తుంది. ఎందుకంటే సమతాస్థితికి తీసుకురావడం కోసం. అంటే జీవక్రియలోని హోమియోస్టాటిక్ నియంత్రణలో భాగంగా, హోమియోస్టాటిక్ నియంత్రణ అంటే ఏంటంటే ఈక్విలిబ్రియం, బ్యాలెన్సింగ్ రావడానికి, సమతాస్థితిని తీసుకురావడానికి, మొత్తం చర్యను సమతాస్థితిలోకి తీసుకురావాలంటే అంత్య ఉత్పన్నం అనేది మొదటి చర్యలో ఉండే ఎంజైమ్ను నియంత్రిస్తుంది. నియంత్రిస్తుంది. దాన్ని మనం ఫీడ్బ్యాక్ నిరోధకతగా చెప్పుకోవచ్చు. ఇది అంతా కూడా మనకు ఎంజైమ్ల యొక్క కారకాలు, ముఖ్యంగా ఎంజైమ్ యొక్క చర్యలు ప్రభావితం చేసే కారకాలు. తర్వాత మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి లాస్ట్ ఎంజైమ్ యొక్క వర్గీకరణ అండ్ నామీకరణ. ఎంజైమ్ల వర్గీకరణ మరియు నామీకరణ. ఎంజైమ్ల వర్గీకరణ మరియు నామీకరణ. ఎంజైమ్ల వర్గీకరణ మరియు నామీకరణ. ఎంజైమ్ల వర్గీకరణ మరియు నామీకరణ. ఎంజైమ్ల యొక్క వర్గీకరణ మరియు నామీకరణ. మరి ఎంజైమ్ల యొక్క వర్గీకరణ ముఖ్యంగా దేన్ని ఆధారం చేసుకోవడం జరుగుతుందంటే ముఖ్యంగా అవి ఉత్ప్రేరితం చేసే చర్య యొక్క రకాలను బట్టి
అంటే ఎంజైమ్లు ఉత్ప్రేరితం చేసే చర్య యొక్క రకాలను బట్టి ఎంజైమ్లు ఉత్ప్రేరితం చేసే చర్య రకాలను బట్టి ఎంజైమ్లు ఉత్ప్రేరితం చేసే చర్య యొక్క రకాలను బట్టి 6 ఎంజైమ్లను 6 విభాగాలుగా విభజించవచ్చు. 6 విభాగాలు ఉన్నాయి మనం. దీన్ని అర్థం చేసుకుంటే అవి ఉత్ప్రేరితం చేసే చర్య యొక్క రకాలను బట్టి 6 విభాగాలుగా మనం ఎంజైమ్లను మనం విభజించవచ్చు. ఈ 6 విభాగాలు మళ్ళీ తిరిగి 4 నుంచి 13 ఉపవిభాగాలు ఉన్నాయి. ఇందులో 6 నుంచి 13 ఉపవిభాగాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి ప్రతి ఒక్క ఎంజైమ్ 4 అంకెల సంఖ్యతో సూచించబడుతుంది. 4 డిజిట్ నెంబర్. ఓకే, 4 అంకెల సంఖ్యతో ప్రతి ఎంజైమ్ కూడా 4 అంకెల సంఖ్యతోని గుర్తించబడుతుంది. 4 అంకెల సంఖ్య అంటే 4 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. 4 డిజిట్ నెంబర్ అంటున్నారు. 4 అంకెల సంఖ్యతోని ప్రతి ఒక్క ఎంజైమ్ మనం గుర్తించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 6 విభాగాలు, 4 నుంచి 13 ఉపవిభాగాలు, 4 అంకెల సంఖ్య. ఇది ఎంజైమ్ యొక్క నామీకరణగా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ ఎంజైమ్లో ముఖ్యంగా మనకు 6 రకాల ఎంజైమ్ ఏంటో మనకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆక్సిడో రిడక్టేజ్ లేదా డిహైడ్రోజినేజ్. ఫస్ట్ది ఆక్సిడో రిడక్టేజ్, దీన్నే డిహైడ్రోజినేజ్ అంటాం. డిహైడ్రోజినేజ్ ఆక్సిడో రిడక్టేజ్, దీన్నే ఆక్సిడో రిడక్టేజ్, దీన్నే డిహైడ్రోజినేజ్ అంటాం. సెకండ్ ట్రాన్స్ఫరేజ్. థర్డ్ వన్ హైడ్రోలేజ్. లయేజ్, ఐసోమరేజ్ అండ్ లైగేజ్. ఇది 6 రకాల ఎంజైమ్ల గురించి మనం చూసినట్లయితే ముఖ్యంగా మొదటిది ఆక్సిడో రిడక్టేజ్, దీన్ని డిహైడ్రోజినేజ్ అంటాం. తర్వాత ట్రాన్స్ఫరేజ్, హైడ్రోలేజ్, లయేజ్, ఐసోమరేజ్ అండ్ లగేజ్. మరి ఫస్ట్ మొదటి దాన్ని మనం చూసినట్లయితే ఆక్సిడో రిడక్టేజ్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఆక్సిడో రిడక్టేజ్ అంటే ఏమిటి, మరి అది ఎలాంటి చర్యలు ఉత్ప్రేరితం చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్సిడో రిడక్టేజ్ అనేది ముఖ్యంగా ఇది ఆక్సీకరణ, క్షయకరణ ఉత్ప్రేరక చర్యలలో పాల్గొనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ ముఖ్యంగా ఆక్సీకరణ, క్షయకరణ ఉత్ప్రేరిత చర్యలో పాల్గొంటుంది. ఆక్సీకరణ అదేవిధంగా క్షయకరణ. ఆక్సీకరణ క్షయకరణ ఉత్ప్రేరక చర్యల్లో ఇది పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది 2 అదస్థ పదార్థ అణువుల మధ్య ఆక్సీకరణాన్ని, క్షయకరణాన్ని ప్రేరేపితం చేస్తుంది. అంటే ఒక అదస్థ పదార్థంలో ఆక్సీకరణం జరిగితే ఇంకో దానిలో క్షయకరణం. ఆక్సీకరణం, క్షయకరణం. ఓకే, క్షయకరణం, ఆక్సీకరణం. అంటే ఈ విధంగా ఆక్సీకరణాన్ని, క్షయకరణాన్ని అంటే 2 అదస్థ పదార్థాల మధ్య ఆక్సీకరణాన్ని, క్షయకరణాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మాలేట్ ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇక్కడ మాలేట్, అదేవిధంగా NAD. ఈ చర్యలో ముఖ్యంగా మాలేట్ అనేది ఆక్సీకరణ చెందుతుంది. ఇది ఆక్సాలో ఎసిటేట్గా మారిపోతుంది. తర్వాత NAD అనేది NADH
మరియు హైడ్రోజన్ అయాన్గా మారిపోతుంది. మరి చర్యకు ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే ఆక్సిడో రిడక్టేజ్. ఆక్సిడో రిడక్టేజ్ ఇది ఒక ఉదాహరణ. మాలేట్ అనేది ఇది ఒక అదస్థ పదార్థం, NAD అనేది కూడా అదస్థ పదార్థమే. ఈ రెండింటి మధ్య ఆక్సీకరణ సేకరణ జరుగుతుంది. దేని సహాయంతో? ఏ ఎంజైమ్ సహాయంతో అంటే ఆక్సిడో రిడక్టేజ్ ఎంజైమ్ సహాయంతో ఈ రెండు అదస్థ పదార్థ అణువుల మధ్య ఆక్సీకరణ జరుగుతుంది, సేకరణ జరుగుతుంది. ఫస్ట్ మాలేట్ ఆక్సీకరణ చెంది ఆక్సాలో ఎసిటేట్గా మారిపోతుంది. మాలేట్ అనేది ఏమవుతుంది? మాలేట్ అనేది ఇక్కడ ఆక్సీకరణం చెంది ఆక్సాలో ఎసిటేట్గా మారిపోతుంది. NAD అనేది క్షయకరణం చెందుతుంది. NAD అనేది ఇక్కడ క్షయకరణం చెంది NADH మరియు హైడ్రోజన్ అయాన్స్గా మారిపోతుంది. ఇది మనకు 6 రకాల ఎంజైమ్లలో మొదటి దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆక్సిడో రిడక్టేజ్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిహైడ్రోజినేజ్. మరి ఇక్కడ ఎంజైమ్లకు మరి 4 అంకెల సంఖ్య ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే గ్లూకోజ్ 6-ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్. గ్లూకోజ్ 6-ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్. గ్లూకోజ్ 6-ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ అనే అటువంటి ఎంజైమ్ మనం చేసినట్లయితే దీని యొక్క 4 అంకెల సంఖ్య ఎంజైమ్ కోడ్ ఎంత అంటే మరి 4 డిజిట్ కోడ్, 4 అంకెల యొక్క 4 డిజిట్ నెంబర్, 4 అంకెల యొక్క సంఖ్య, దాని యొక్క నెంబర్ ఎంత అంటే 2712. ఇందులో 2 ఫస్ట్ డిజిట్ అనేది మేజర్ క్లాస్ అంటే దాని యొక్క ప్రధాన విభాగాన్ని తెలియజేస్తుంది. సెకండ్ డిజిట్ 7 అనేది ఉపవిభాగాన్ని తెలియజేస్తుంది. థర్డ్ డిజిట్ 1 అనేది ఉపవిభాగాన్ని తెలియజేస్తుంది. ఈ లాస్ట్ 4th డిజిట్ నెంబర్ 2 ఉంది కదా, ఇది ఉపవిభాగంలో దాని యొక్క వరుస సంఖ్యను తెలియజేస్తుంది. సీరియల్ నెంబర్ ఉపవిభాగంలో సీరియల్ నెంబర్ను తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఎంజైమ్కి ఈ విధంగా 4 డిజిట్ కోడ్ అనేది ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. సో మరి చూసినట్లయితే ఈ విధంగా ఎంజైమ్ యొక్క వర్గీకరణ మరియు నామీకరణ గురించి మనం తెలుసుకున్నాం. ఈ రేపటి క్లాస్లో మరి మనం ముఖ్యంగా కో ఎంజైమ్లు అంటే ఏమిటి, అపో ఎంజైమ్ అంటే ఏమిటి, సహ ఎంజైమ్ అంటే ఏమిటి, సహకారకాలు అంటే ఏమిటి అనే వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, ఇప్పటివరకు మనం చూసినట్లయితే మరి 6 రకాల ఎంజైమ్ల యొక్క వర్గీకరణ అనేది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఎంజైమ్ యొక్క 4 డిజిట్ నెంబర్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా నిరోధకత అంటే ఏమిటి, నిరోధకత అంటే ఏమిటి, నిరోధం అంటే ఏమిటి, పోటీ పడే నిరోధం అంటే ఏమిటి, పోటీ పడని నిరోధం అంటే ఏమిటి, ఫీడ్బ్యాక్ నిరోధం అంటే ఏమిటో డీటెయిల్గా తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.